గట్టి మాట. నా కొడుకులు కూడళ్ళు అందరూ మంచిగా కలిసి పండుగ చేస్తున్నాం. నా మన్మలు ఒక మన్మరాలు నాకు కడుపు నిండా ఉన్నది. నాకు అనుకున్న పెద్ద కావాలి సంసారం అనుకున్న పెద్దగా అయింది. దేవుడు నన్ను కరుణించాడు, అందుకే నాకు మంచిగా అయింది. నేను మీ పెళ్లిళ్ళు అయిన దాంట్లో కూడా ఉండాలని నాకు ఆలోచన ఉన్నది. కానీ దేవుడు చూస్తే నేను బరాబర్ మీ పెళ్లిళ్ళు అయితే చూస్తాను, మీ పెళ్లిళ్ళు చూస్తాను. తర్వాత నేను ఇళ్ళకాలం మంచిగా కలిసిమెలిసి ఒకరికి అన్న కూడా పెద్ద మమ్మీ రెండవ మమ్మీ చిన్న మమ్మీ అందరు పీడితో అందరు కలిసి ఉండడం చెప్పినట్టు తినండి అంతే. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకోకుండా అది మీకు మోసం అవుతుంది. పెద్దలు చెప్పిన మాట ఇనోండి, అది ఎప్పుడైతే బంగారం మూట చేసుకుంటున్నారు. దోషింది నేను చెప్తున్నాను, మామ చెప్తుంది. ఓంకారరూపిణి ఈంకారవాసిని జగదేకమోహిని ప్రకృతీశ్వరూపిణి. నా పేరు కస్తూరి, మా వారి పేరు నరసింహరావు. నాకు 3 అబ్బాయిలు, 3 కోడళ్ళు, 5 మన్మలు మన్మరాలు. భగవంతుడు ఆశీస్సులతో మేమందరం బాగున్నాము. ఇంకా ఎల్లకాలం మాకందరూ భగవంతుని దీవెనకి ఉండాలని కోరుకుంటున్నాను. దసరా శుభాకాంక్షలు. అందరికీ దసరా శుభాకాంక్షలు. వీరం ఫ్యామిలీ అందరికీ మనం అందరం ఇక్కడ ఉన్నాము. నాకు చాలా సంతోషం ఏంటంటే ముగ్గురము ఒక జాలు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే కలిసిమెలిసి మనం పండుగ జరుపుకుంటున్నాం, తర్వాత ఎవరి వాళ్ళు ఇల్లు సపరేట్ అయిపోయినాక రావడం అనేది తగ్గింది. సో ఇక్కడ మనము లాస్ట్ ఇయర్ ఎంతో బాధతోటి మనము అందరము కన్నిటి బాధతో ఉండే, మన నాన్నగారు హాస్పిటల్ ఉండే. సో మనకు చాలా బాధ అనిపించి మనం అందరము పండుగ సరిగ్గా జరుపుకోలేదు, సరిగా మనం తినడం కూడా సరిగ్గా చేయలేదు. ఆ రోజు మనందరం వెళ్ళి హాస్పిటల్లో ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది దేవుడి దయతోటి. సో నాన్నగారు ఇప్పుడు మంచిగా కొద్దిగా ఇంకా బెటర్ అవుతారు. కానీ నేను కోరుకునేది ఒకటి ఏంటంటే మనం అందరం ప్రతి సంవత్సరం దసరా ఏ విధంగా కలిసిమెలిసి జరుపుకొని ఒక ఉమ్మడి కుటుంబంగా ఉండాలి, ఒక ఆదర్శ కుటుంబం. మనం చూసి చాలా మంది ఈర్ష్యులు, కొంతమంది అసూయులు, కొంతమంది మనసులో ఉత్సాహం ఉన్నారు. ఇక్కడ స్నేహితులు కానీ మన చుట్టాల్లో కానీ మన బస్తీలో కానీ అందరూ అభినందిస్తారు, కానీ కపట గుణముతో అభినందిస్తారు. సో నేను చెప్పేది ఏంటంటే మనం అందరము ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఎన్ని ఇబ్బందులు ఇప్పుడు ఈ రోజు మనము అయిన పరిస్థితి మన నాన్నగారు పెట్టారు, నెక్స్ట్ టైం అనుకోని పరిస్థితి డబ్బులు లేదంటే కనుక ముగ్గురం డబ్బులు వేసుకొని కలిసిమెలిసి ఇదే విధంగా సంతోషంగా జరుపుకోవాలి. ఇప్పుడు మనందరికీ ఇప్పుడు ఒకటే ఋతువుగా ఉన్నది. సో అమ్మాయి పెళ్లి చేసినప్పుడు కలిసిమెలిసి ఎంతో ఉత్సాహంగా మంచి సంబంధం తెచ్చి మనం ముందు తీసుకెళ్లాలని, అది మీ దాంట్లో మేము అందరం లేదా కలిసినామో మీరు కూడా అదే విధంగా కలిసి ఎవరెవరు ప్రొఫెషన్ డబ్బు సంపాదించండి, కానీ తల్లిదండ్రుల మాట ఏంటో తాత బాబు అన్నారు వాళ్ళ ముంగట మీకు నేను మైక్ ద్వారా ఏం చెప్తానంటే మీకు కూడా రేపటికి మీ పెళ్ళైనాక మీ పిల్లలు కూడా ఇదే విధంగా కలిసిమెలిసి ఉండాలని అనుకుంటున్నాం. ఎందుకంటే మేము గోషబాయిలు ఉన్నప్పుడు మా నాన్న పెద్ద నాన్న వాళ్ళ దగ్గర మేము దసరా అయినాక కాలు మొక్కుతుండే, మళ్ళా వాళ్ళ బస్తీలో ఫ్రెండ్స్ వస్తుండే, వాళ్ళతో కలిసి కాలు మొక్కడం జరుగుతుండే. ఆ సంస్కారం నేర్పించింది కాబట్టి మేము మా నాన్నతో సంస్కారం చేసుకున్నాం, మీ కూడా అదే నేర్పిస్తున్నాం. రేపటికి మీరు కూడా మీ పెళ్లి లేక మీ పిల్లలు లేక మీరు ఇదే సంస్కారంతో ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్న ఆనందం మీకు ఎక్కడ దొరకదు. అది నేను చెప్పేది. ఎందుకంటే 10 సార్లు చెప్పాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అందరూ పెద్దయ్యారు, పిల్లలందరూ పెద్దయ్యారు.
ఇక్కడ డబ్బు ఒకరే పెట్టాలని కాదు, ఎందుకంటే నిత్యం రేట్లు పెరిగిపోతుంది. సో ఇక్కడ అందరం కలిసిమెలిసి పండుగ జరుపుకోవాలంటే మనం డబ్బులు మనం యాడ్ చేసుకొని ఏమంటారు మనం సంసారాన్ని ముందు తీసుకెళ్తున్నారు. ఎవరైనా చూస్తే పేరం నర్సింగ్రావు వాళ్ళ అబ్బాయిలు ఎలా ఉంటాయని ఆ చరిత్ర నేర్చుకోవాలి. అదొక్కటి థ్యాంక్ యూ. Dashra to you all, especially to the 6 guys, for your 6 guys. మీరు ఏ ఫీల్డ్ లోనైనా వెళ్ళండి, మంచి జాబ్స్ చేయండి, ఏ ఫీల్డ్ ఇష్టం ఉంటే ఆ ఫీల్డ్ లో వెళ్ళి ఏ ఫీల్డ్ లోనైనా మీరు ముందుకు వెళ్ళి జాబ్ చేసి ఒక డిసిప్లిన్, రెస్పెక్టబుల్ అండ్ హెల్తీ లైఫ్ స్పెండ్ చేయాలని నా విషయం. అండ్ హోప్ మీరు అదే అడుగు జాడలో నడుస్తారని నేను అనుకుంటున్నాను. No doubt about that. So all the best, especially for your 6 guys. And once again, wish you happy Dashra to you all. అన్న మాట్లాడడం చాలా బాగా అనిపించింది. ఆయన అనుభవం చెప్పాడు, ఆయన గురించి అనిపించింది. అన్న మాట్లాడింది ఇంకా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ముందడిదే మేము ఎట్లా చిన్నప్పటి నుంచి ఎట్లున్నాము, అంతా కలిసిమెలిసి ఎట్లున్నాము, డిసిప్లిన్ గా. ఇప్పుడు పండుగనే కాదు, మనం ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు, ఇక్కడ జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు, లేదంటే మీరు ఇప్పుడు పెద్దగా చిన్నప్పటి నుంచి ఎంత కలిసి ఎంత పని చేసి ఏది చేసినా కూడా ఎట్లా చేసినా లేదా అనుభవం, మెమరీస్ అనేది మాకు బాగా తెలుసు. సో ఇప్పుడు అందరూ మంచిగా మీరు కూడా పెద్దగా పిల్లలందరూ నాకు చాలా సంతోషము. ఏంటంటే అందరూ వృద్ధిలోకి వచ్చారు. టోనీ ఉద్యోగం చేస్తుంటూ వచ్చి చేస్తుంటూ స్టడీ చేస్తుంటారు, ముగ్గురు చేస్తారు, ఇక్కడ వీళ్ళు స్టడీస్ అంటారు. సో మీరు వృద్ధిలోకి వచ్చారు, మీరు కూడా ఇన్కమ్ సోర్సెస్ చేస్తున్నారు. మీకు కూడా ఫ్యూచర్ ఇప్పుడు తెలుస్తుంది, డబ్బు విలువ తెలుస్తుంది, కష్టం అనేది తెలుస్తుంది. దాని ద్వారా ఎంత ఉపయోగంగా ఫ్యూచర్ అనేది. సో ఒకటే చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు ఎప్పుడు సంతోషంగా అన్నదమ్ములు ఎక్కడ ఉన్నా, ఎక్కడ ఉద్యోగం చేసినా, ఎంత దూరం పోయినా, ఎప్పుడైనా కనీసం ఒక పండుగకు 2 పండుగలకైనా కలిసి సంతోషంగా ఇట్లా ఉంటే అందరికి మంచి కూడా ఆ మెమరీస్. మీరు ఎక్కడెక్కడ ఉన్నా కూడా ఒకవేళ రాకపోయినా కూడా అదే మనం ఈ టైం ఇక్కడ ఉంటాం, ఇట్లా కలవాలి, చెయ్యాలనేది ఆలోచన రావాలి. అది చాలా మంచిది. ఇది నేను చెప్పదలుచుకున్నది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.